హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిలిపివేయబడినటువంటి 18 నెలల డీఏ బకాయిలు ఇప్పుడు చెల్లిస్తున్నారు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల ఫిబ్రవరి 5వ తేదీన గత నెల 5వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కరువు భత్యం డీఏ చెల్లింపుల విషయంలో ఒక సంచలనమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మరియు అక్కడ కన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘానికి మధ్య సుదీర్ఘ కాలం జరుగుతున్న సుదీర్ఘకాలంగా జరుగుతున్న న్యాయ పోరాటంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా కఠినమైన పదజాలంతో తప్పుపట్టింది. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి డీఏ అనేది ప్రభుత్వం ఏదో దయాభిక్షతో పారేస్తున్న ముష్టి కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కని న్యాయమూర్తులు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క మొండి వైఖరిని డీఏ చెల్లింపులను నిలిపివేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ తీర్పు కేవలం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రక్షణ కవచంలాగా అయితే మారింది. ఫిబ్రవరి 5వ తేదీన ఏదైతే తీర్పు వెలువడిందో, ఈ తీర్పు గురించి మనం గతంలో కూడా వివరించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దీని ప్రాముఖ్యతను మరియు ప్రమాణాలను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కీలకమైన సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. ఈ అసోసియేషన్ వారు కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత విభాగాలకు ఒక బలమైన రిప్రజెంటేషన్ అయితే సమర్పించారు. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్, ఫినాన్షియల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వంటి కీలక శాఖలకు వినతి పత్రాలు పంపారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్స్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, యూనియన్ హోమ్ సెక్రటరీ మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వంటి అన్ని శాఖలకు ఈ తీర్పు కాపీలను జతచేస్తూ ఫిర్యాదులు అందించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు కూడా ఇదే విధంగా స్పందించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని వారైతే పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేజీ ఖన్నా గారు ఈ సమాచారాన్ని షేర్ చేస్తూ పెన్షనర్ ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క దీనికి విపరీతమైన ప్రచారం కలిగించాలనేది కోరారు. ఇక ఆయన అందించిన విలువైన సమాచారానికి మరియు నిరంతరం పోరాటానికి ఆహ్, ధన్యవాదాలు తెలియజేయాలి. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? దీని వెనుక ఉన్న కథ ఏమిటో మనం ఒకసారి వివరంగా పరిశీలిద్దాము. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఉద్యోగుల కోసం 2008 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చేలాగా ఐదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. 2006 నుండి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏ విధంగా అయితే డీఏ ఇస్తుందో అదే విధంగా అదే పద్ధతిని తమ రాష్ట్రంలో కూడా అనుసరిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పే కమిషన్ 2009లో తన నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా 2009 ఫిబ్రవరి 23న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రివిజన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ రూల్స్ 2009 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ పెరగాలి. కానీ ప్రభుత్వం మొదట 2008 ఏప్రిల్ నుండి ఇస్తామని చెప్పి, ఆ తర్వాత దాన్ని 2009 డిసెంబర్‌కు మార్చింది. చివరకు ఆ అరియర్స్ కూడా చెల్లించకుండా ఎగ్గొట్టడంతో ఉద్యోగులు కోర్టును ఆశ్రయించాల్సొచ్చింది. ఈ కేసు ట్రిబ్యునల్ మరియు హైకోర్టులకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా విచిత్రమైన వాదనలు వినిపించింది. డీఏ అనేది ఉద్యోగుల హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వం ఇచ్చే అదనపు సదుపాయం మాత్రమేనని వాదించారు. తమ వద్ద నిధులు లేవని, ఆర్థికపరమైన కష్టాలు ఉన్నాయని సాకులు చెప్పారు. సరిగ్గా ఇలాంటి వాదనే కేరళలోని వామపక్ష ప్రభుత్వం కూడా గతంలో హైకోర్టులో చేసింది. అయితే తీవ్రమైన విమర్శలు రావడంతో కేరళ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 7 డీఏలలో 3 డీఏలను ఇటీవలే విడుదల చేసింది. ఇక
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం 2008 నుండి 2019 వరకు డీఏ బకాయిలను క్లియర్ చేయకుండా మొండిగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దాదాపు 131 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరిస్తూ ప్రభుత్వాల కళ్ళు తెరిపించింది. సుప్రీంకోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన రాజ్యాంగ అంశాలను ప్రస్తావించింది. డీఏ విడుదల చేయడం అనేది ప్రభుత్వాల దయ, దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండదని స్పష్టం చేసింది. ఒక ఉద్యోగికి జీతం నిర్ణయించేటప్పుడు రాబోయే 10 ఏళ్ల కాలంలో పెరిగే ధరలను, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని గౌరవప్రదమైన వేతనాన్ని నిర్ణయిస్తారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగి కొనుగోలు శక్తి పడిపోకుండా ఇచ్చేదే కరువు భత్యం డీఏ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 300 ప్రకారం ఒక ఉద్యోగికి అందాల్సిన జీతభత్యాలు మరియు పెన్షన్ అనేది ఆ ఉద్యోగి యొక్క ఆస్తి, ప్రాపర్టీ కిందికి వస్తాయి. ఒక వ్యక్తి ఆస్తిని ప్రభుత్వం చట్టబద్ధమైన కారణం లేకుండా లాక్కోలేదనే ఉద్యోగి కష్టపడి సంపాదించుకున్నటువంటి డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం నిలిపివేయడం కుదరదు. కేవలం ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు కదా అని, లేదా ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చారు కదా అని రాజ్యాంగబద్ధమైన హక్కులను రద్దు చేయడం సాధ్యం కాదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి హక్కులను కాలరాయటం అన్యాయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉంటే ఆ బకాయిలను 2 విడతల్లోనో లేదా జీపీఎఫ్ ఖాతాల్లోనో జమ చేయడమో వంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి తప్ప అసలు డీఏ ఇవ్వడమే మానేస్తాం అనడం చట్టవిరుద్ధం అవుతుంది. ఇప్పుడు ఈ తీర్పును ఉటంకిస్తూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 2020 జనవరి నుండి 2021 జూలై వరకు కేంద్ర ప్రభుత్వం 3 విడతల డీఏలను నిలిపివేసింది. అప్పుడు కూడా కోవిడ్ పరిస్థితులను, ఆర్థిక కష్టాలను సాకుగా చూపారు కానీ, అదే ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు ఇచ్చే గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్కాష్‌మెంట్ లెక్కించేటప్పుడు మాత్రం ఈ డీఏలను కలిపి లెక్కిస్తోంది. అంటే ఒక చోట డీఏను అంగీకరిస్తూ నగదు రూపంలో చెల్లించేటప్పుడు మాత్రం నిరాకరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మనం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటామని గొప్పగా చెప్పుకుంటోంది. దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు తమ ప్రాణాలకు తెగించి సేవలందించిన ఉద్యోగుల మరియు పెన్షనర్ల డీఏ బకాయిలను చెల్లించకపోవడం ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ 3 విడతల డీఏ బకాయిలను చెల్లించకపోవడం అనేది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అందుకే అన్ని ఉద్యోగ సంఘాలు వ్యక్తిగతంగా కాకుండా సంఘటితంగా రిప్రజెంటేషన్లు ఇవ్వాలని కేజీ కన్నా గారు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఒకవేళ విన్నపాలను తిరస్కరిస్తే అప్పుడు మనకు చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పూర్తి హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ బకాయిలను విడుదల చేస్తుందని ఆశిద్దాం. సో, ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్‌కు చేరవేసి మన హక్కుల కోసం అందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది. ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.